RS, RP విలువల నుంచి R1, R2 విలువలను క్రింది సూత్రాల ద్వారా కనుగొంటాము. R1 = RS ప్లస్ √RS² మైనస్ 4RS/RP/2. ఇక్కడ RS విలువ 1.7 ohms, RP విలువ 0.41 ohmsలను ప్రతిక్షేపిస్తే R1 1.7 ప్లస్ √1.7² మైనస్ 4 ఇంటూ 1.7 ఇంటూ 0.41/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.7 ప్లస్ √2.89 మైనస్ 2.79/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.7 ప్లస్ √0.10/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.7 ప్లస్ 0.32/2. దీని విలువ 1.01 ohms వస్తుంది, అంటే సుమారుగా 1 ohm. అదేవిధంగా R2 RS మైనస్ √RS² మైనస్ 4RS/RP/2 సూత్రాన్ని అనుసరించి విలువలను ప్రతిక్షేపిస్తే R2 1.7 మైనస్ √1.7² మైనస్ 4 ఇంటూ 1.7 ఇంటూ 0.41/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.7 మైనస్ 0.32/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.38/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.69. అంటే దీని విలువ సుమారు 0.7 ohm. ఈ విధంగా ఇచ్చిన తీగల యొక్క నిరోధాలు R1 1 ohm మరియు R2 0.7 ohms గా తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రయోగం చేసేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు చూద్దాం. 1. జాకీని తీగపై ఈడ్చకూడదు. తీగపై వేరువేరు బిందువుల వద్ద తాకేటట్లు చేయాలి. 2. తీగలోని విద్యుత్తు చాలా తక్కువగా ఉండేట్లు చూడాలి. 3. ఖచ్చితమైన సంతులన బిందువు పొందటానికి అధిక నిరోధాన్ని తెరిచి ఉంచాలి. ఇప్పుడు కొన్ని వైవా ప్రశ్నలను చూద్దాం. 1. మీటర్ బ్రిడ్జి ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? దీనికి సమాధానం మీటర్ బ్రిడ్జి వీట్స్టన్ బ్రిడ్జి సూత్రంపై పనిచేస్తుంది. 2. మీటర్ బ్రిడ్జి తీగ ద్వారా తక్కువ విద్యుత్ ప్రవాహాలు ప్రవహించాలి. ఎందుకు? ఎక్కువగా విద్యుత్తు ప్రవహిస్తే తీగ వేడెక్కి దాని నిరోధం విలువ మారిపోతుంది. 3. వలయంలో తీగలను సరిగా కలిపినట్లు ఎలా తెలుసుకుంటాము? జాకీని తీగకు రెండు వైపులా తాకినప్పుడు అపవర్తనాలు వ్యతిరేక దిశలో వస్తే వలయం సరిగా కలిపినట్టు తెలుస్తుంది. 4. తీగ విశిష్ట నిరోధం అంటే ఏమిటి? ఏకాంక పొడవు మరియు ఏకాంక మధ్యచ్ఛేద వైశాల్యము కలిగిన తీగ యొక్క విద్యున్నిరోధాన్ని విశిష్ట నిరోధం అంటారు. 5. తీగ విశిష్ట నిరోధం పొడవు వ్యాసార్థాలతో మారుతుందా? మారదు. ఎందుకంటే విశిష్ట నిరోధం తీగను తయారు చేయటానికి ఉపయోగించిన పదార్థ స్వభావంపై ఆధారపడుతుంది. 6. అధిక నిరోధం ఉపయోగమేమి? అధిక నిరోధం గ్యాల్వనామీటరును అధిక విద్యుత్తు ప్రవాహాల వలన చెడిపోకుండా కాపాడుతుంది. 7. మీటర్ బ్రిడ్జిలో కుడివైపు నిరోధాన్ని పెంచినప్పుడు సంతులన బిందువు ఎటువైపు జరుగుతుంది? సంతులన బిందువు ఎడమవైపు జరుగుతుంది.